హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ లతా సింగింగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే గోవిందపురం అనే విలేజ్లో ఉండే ఒక మంచి టెంపుల్ని అయితే నేను మీకు చూపించబోతున్నానండి. ఈ గోవిందపురం అనేది విజయనగరం జిల్లా దగ్గరలో అయితే ఉంటుంది, పోసుపట్రేక మండలం దగ్గర. ఈ టెంపుల్ కోసం సరౌండింగ్స్లో ఉండే విజయనగరం వాళ్ళకందరికీ కూడా నాకు తెలిసి అయితే ఐడియా ఉంటుందండి. ఎందుకంటే అంత ప్రత్యేకమైన టెంపుల్ కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే భాగం అండి. కానీ ప్రెజెంట్ అయితే అది క్లోజ్ చేసి ఉంది. మనం ఎంట్రన్స్ కోవిల్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒకటి ఉంటుందండి. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న వెంటనే మనం ఇక్కడ చూసినట్లయితే రామాలయం అనేది ఉంటుందండి ఎదురుగా. కొంచెం పక్కన చేసి అయితే అయ్యప్ప స్వామి వారి కోవిల్ కూడా ఉంటుందండి. ఇంత పెద్ద విస్తీర్ణంలో కట్టిన ఈ ఆలయంలో అయితే మొత్తం 9 ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఆలయానికి కూడా ఎదురుగా అయితే గంట స్తంభం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మనం గమనించవచ్చండి. ఈ ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉందన్నమాట. కొంచెం పక్కన చేసి అయితే శివాలయం అయితే పెట్టారండి. శివాలయానికి ఎదురుగా అయితే నందిని కూడా పెట్టారు. అలాగే నవగ్రహాలను కూడా ఇదే ప్లేస్లో అయితే పెట్టారండి. మనం ఇక్కడ చూసినట్లయితే మొత్తం 5 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. అయితే ఇంతవరకు కూడా ఒకే పెద్ద విస్తీర్ణంలో అయితే ఇంతమంది అంటే ఇన్ని దేవుళ్ళని ఒకేసారిగా అయితే దర్శించుకోవడం అయితే ఎప్పుడూ లేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుని వారి ఆలయం కూడా ఉందండి. ఈ పాప అయితే మా వదిన వాళ్ళ పాప అనమాట. వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఎవరైనా అన్నదానం కోసం సాయం చేసే వాళ్ళు ఉంటే అక్కడ పేర్లు అయితే ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఎవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళ పేరు మీదుగా అక్కడ అన్నదానాలు అయితే సమర్పిస్తాము అని అయితే వాళ్ళు చెప్తున్నారండి. శ్రీకృష్ణుని యొక్క కొన్ని ప్రార్థనా మంత్రాలు కూడా ఇక్కడైతే వాళ్ళు స్క్రీన్ మీద అయితే రాసి పెట్టి ఉంచారండి. మనం కొన్ని చదవాలి అనుకుంటే వీటిలో ఉండేది చదువుకోవచ్చు. అలాగే ఈ శ్రీకృష్ణుని మందిరం అయితే మొత్తం అయితే పాలరాయితో అయితే కట్టారండి. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని అయితే మాకు తోచినంత మేము వాళ్ళకైతే అమౌంట్ అనేది ఇచ్చామండి. మా మావయ్య మా అన్నయ్య కూడా దర్శించుకొని అలా కూర్చున్నారనమాట. టెంపుల్ బయట సైడ్కి వచ్చినట్లయితే ఈ సరౌండింగ్లో అయితే ఇంకొక పెద్ద నంది విగ్రహాన్ని కూడా ఇక్కడైతే కట్టారండి. ఇక్కడ మాకు ఒక ఫన్నీ సిచ్యువేషన్ అయితే ఎదురైందండి. ఇందాక వీడియోలో పాపను చూసారు కదా, ఆ పాప అయితే ఇక్కడ నంది విగ్రహాన్ని చూసి నిజంగా ఆడుకునే ఆట వస్తువేమో అని చెప్పి నేను దాని పైకి ఎక్కి కూర్చుంటాను అని అయితే పరుగులు పెడుతుందనమాట. వాళ్ళ అమ్మమ్మ అయితే తన వెనకాతలే పరిగెడుతూ తను పట్టుకోవడానికి అయితే వెళ్తుంది. ఈ మొత్తం ఆలయాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్న ఆవిడే కట్టిస్తున్నారండి. దీన్ని కట్టించడానికి చాలా సంవత్సరాలు అయితే టైం పట్టిందండి. మనం ఇంకొంచెం అలా ముందుకు వెళ్ళినట్టయితే ఇగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా అవతల వైపు ఉండే భాగం అండి. ఇక్కడ శిల్పాల రూపంలో అయితే చాలా సమాచారాన్ని చాలా విషయాన్ని అయితే మనకి తెలియజేస్తున్నారండి. నేను అవతల వైపు వెళ్ళేటప్పుడు నేను మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా నీట్గా క్లియర్గా చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా కట్టడం అయితే జరిగిందండి. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి తల్లి విగ్రహం అయితే ఉంది. వీళ్ళైతే అసలు వీడియోస్ అనేవి తీయట్లేదు, కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి తీసానమాట. ఇక్కడ శివుని అలాగే పార్వతీదేవి విగ్రహం ఎదురుగా అయితే సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టారండి. ముందు కొన్ని సన్నివేశాలు అయితే మనకి కళ్ళకు కట్టినట్లయితే ఇక్కడ చూపించారండి. ఇలా విగ్రహాల రూపంలో అయితే చాలా నీట్గా అయితే కట్టి చూపిస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా కామధేనువు, అలాగే వశిష్ఠ బ్రహ్మ ఋషి అనమాట అతను, ఈవిడ అరుంధతి అనమాట. ఈ సన్నివేశాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తిథి అలాగే అతిథి అనేవాళ్ళు కశ్యపు ప్రజాపతి అనే పరశురామునికైతే
ఇక్కడ ఉండే భూమిని అయితే దానం చేస్తున్నారండి. ఒకానొక సన్నివేశంలో అయితే అనసూయ దేవికి అయితే త్రిమూర్తులకి భోజనం అనేది వడ్డించే పరిస్థితి అయితే వచ్చేటప్పుడు ఆవిడ వస్త్రాలు లేకుండా వడ్డించాలి అని చెప్పైతే ఆవిడకి ఒక సమస్య అయితే ఎదురైందండి. అప్పుడు ఆమె తన యొక్క కురులనే వస్త్రాలుగా చేసుకొని ఇలా త్రిమూర్తులకైతే వడ్డిస్తుందన్నమాట ఒక చెట్టు కింద. ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈవిడ అనసూయాదేవి అన్నమాట. భోజనాన్ని అయితే తన చేతులతో తానే తయారు చేసి ముగ్గురికి కూడా ఇలా చెట్టు కింద అయితే భోజనాన్ని వడ్డిస్తుంది. ఈ చెట్టుకుండే తేనె పట్టు చూసి అయితే ఫస్ట్ నేను నిజమైన తేనె పట్టేనేమో అనుకున్నానండి. అంత బాగా ఇక్కడ వర్ణించారన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే భరద్వాజ మహాముని యజ్ఞం చేశాడనమాట. యజ్ఞం చేసేటప్పుడు ఆవిడ ఘృతాచి అనే అప్సరసనైతే అక్కడ యజ్ఞం చేసే సమయంలో చూశాడంట. ఈ సన్నివేశం మనందరికీ కూడా చాలా వరకు తెలిసిందే కదండి. రాముల వారు రాయిని తాకగానే రాయి అహల్యగా మారింది అని చెప్పి అంటారు కదా. ఇలా రాముడు అహల్యకు శాప విమోచన చేయుట అని చెప్పి ఇక్కడ ఈ సన్నివేశాన్ని అయితే చూపించారండి. ఈ కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి ఎత్తడం, అలాగే శబరి ఎంగిలి పళ్ళను తినిపించడం, ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే చూపించారండి. ఇక్కడ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఇవన్నీ కూడా చూపించారండి. అక్కడ ఉండే ఆలయాలు ఎలా ఉంటాయి, అలాగే మనం వెళ్ళే మార్గం అనేది ఎలా ఉంటుంది, ఆ పర్వతాలు కొండలు అవన్నీ కూడా చూపించారండి. ఇక్కడ చూస్తున్నట్లయితే కుమారస్వామి విగ్రహాన్ని అలాగే వినాయకుని విగ్రహాన్ని కూడా ఈ పర్వతాల మధ్యలో అయితే పెట్టడం జరిగిందండి. చూడడానికైతే చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. అక్కడ ఉండే చిన్న చిన్న హౌసెస్ అలాగే వెళ్ళే మార్గాలు, ఆ వెహికల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది శ్రీకృష్ణుని రథం అన్నమాట. ఈ టెంపుల్ మొత్తం మేమైతే విజిట్ చేయడానికి దగ్గర 6 to 7 అవర్స్ అయితే పట్టిందండి. తర్వాత అయితే భోజనాలు అవంతా చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఒక్క రథాన్ని తయారు చేయడానికైతే ఎన్నో సంవత్సరాల టైం అయితే పట్టిందంటండి. మా టెంపుల్ విజిట్ అంతా పూర్తయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా దగ్గరలో అయితే బీచ్ ఉందని అయితే మా వాళ్ళు చెప్పారనమాట. సో బీచ్ అనగానే అందరికీ కూడా ఉత్సాహం అనేది వచ్చేసిందనమాట. బీచ్కి వెళ్ళాలి, ఇంకా స్నానాలు అయితే చేయాలి అని. దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు అందులోనూ కార్తీక మాసంలో అయితే సముద్ర స్నానం అనేది చేస్తే చాలా మంచిదని అయితే మా వాళ్ళైతే ముందుగానే బట్టలు అయితే పట్టుకున్నారండి. అందరూ స్నానాలు అయితే చేశారు కానీ నేను మాత్రం చేయలేదండి. ఎందుకంటే నాకు ఆ కెరటాలు చూస్తేనే భయం వేస్తుంది. సముద్రాన్ని అయితే ఒక 2 times అలా చూశాను కానీ అలా స్నానం చేయడం, దగ్గరగా వెళ్ళడం అయితే ఎప్పుడూ చేయలేదండి. ఎందుకంటే కెరటాలు అనేవి చాలా ఫుల్గా వస్తున్నాయి కదా, అందువల్ల నేనైతే స్నానం అయితే చేయలేదండి. మా వాళ్ళందరూ చిన్న పిల్లలు కూడా స్నానాలు అయితే చేసుకున్నారనమాట. స్నానం చేసే ముందుగా అయితే సముద్రానికి ఒడ్డున అయితే ద్వీపం అయితే వెలిగించి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని అయితే స్నానాలు అయితే స్టార్ట్ చేశారండి. కెరటాలు అయితే చాలా ఫుల్గా వస్తున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని స్నానాలు అవి అయితే పూర్తి చేశారు. చేసిన వెంటనే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. మేము ఇంటికి వెళ్తున్న దారిలోనే ఇంకో టెంపుల్ అయితే చూసామండి. బయట నుంచి చూస్తే అయోధ్య ఉంటుంది కదా టెంపుల్, సేమ్ అదే లుక్లో అయితే మాకు అనిపించిందండి. సో విజిట్ చేద్దాం, ఎలాగో వచ్చాం కదా అని చెప్పైతే లోపలికైతే మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళామండి. ఈ టెంపుల్ కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో అయితే కట్టారండి. చాలా కోట్లలో అయితే విలువైంది అని చెప్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్ అయితే గోసేవ కూడా పెట్టారండి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, పైకి స్టెప్స్ అలాగే ఈ కింద చూసుకున్నట్లయితే ఇంత పెద్ద విస్తీర్ణంలో అయితే పూరిలో ఉండే జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది కదండి, అలా ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే పెట్టారనమాట. మా వాళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా చూడడానికైతే చాలా కన్నుల విందుగా ఉంది.
జగన్నాథుని దర్శనం అయిపోగానే ఇలా పైకైతే స్టెప్స్ ఉన్నాయి కదండి, ఈ పైకి వెళ్ళినట్టయితే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, అలాగే శ్రీకృష్ణుడిని కూడా దర్శించుకోవచ్చండి. ఇక్కడ గోసేవ అనేది ఉంది. మేము అక్కడికి వెళ్దామంటే ఇంకా నైట్ అయిపోతుంది కదా, లాంగ్ జర్నీ అని చెప్పి అయితే మేము అక్కడికి వెళ్ళలేదండి. డైరెక్ట్గా అయితే పైన ఉండే ఆలయాన్ని అయితే దర్శించుకుందామని పైకైతే వచ్చేసాము. పైకి రాగానే ఈవిడైతే చెప్తున్నారు వీడియోస్ అయితే అలౌ లేదు అని చెప్పి, కానీ యూట్యూబ్లో మరి పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అయితే వీడియో తీసానండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.